వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు మేము జాబ్ మిస్ అయినాం సార్, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంది, మేము ఏం చేయాలని చెప్పేసి కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. దీంతోపాటు మరి బ్యాక్లాగ్ పోస్టుల పరిస్థితి ఏంటి సార్ అని కూడా అడుగుతున్నారు. సో విద్యార్థులతో మనం కూడా బ్యాక్లాగ్ పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం స్పందించేటటువంటి తీరును బట్టి మాత్రమే ఈ యొక్క విషయం అనేది తేలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ విషయాన్ని కనుక పక్కకు పెడితే, ఎవరైతే కానిస్టేబుల్ జాబ్ మిస్ అయిందో ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మీరు ముందు ఏదైతే నేను జాబ్ మిస్ అయినాను అనేటువంటి ఆ ధోరణి ఉందో దాని నుంచి బయటకు వచ్చేయండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. మీరు ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కనుక అప్లై చేసి ఉంటే దానివైపు ప్రిపరేషన్ కొనసాగించండి. అలాగే చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఆర్ఆర్బీ గ్రూప్ డి కూడా అప్లై చేసి ఉంటారు. కాబట్టి సెంట్రల్ జాబు కేవలం 100 మార్కులకయ్యే ఎగ్జామ్ ఉంటుంది. అందులోనూ ఇంగ్లీష్ అనేటువంటి సబ్జెక్ట్ ఉండదు. కేవలం అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మీద మాత్రమే ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి వీడియో క్లాసులు, స్ట్రాటజీస్ అన్నిటితో కలిపి ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించినటువంటి సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి కనుక అప్లై చేసి ఉంటే మనకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ముందు మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. మీరు ఆల్రెడీ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో 1 మార్కు తేడాతోనో 0.5 మార్క్ తేడాతోనో మీరు మిస్ అయినారంటే మీ దగ్గర స్టఫ్ ఉంది, మీ దగ్గర సబ్జెక్ట్ వర్త్ ఉంటుంది. మీరు మళ్ళీ రీప్రిపరేషను కనుక స్టార్ట్ చేసినట్లయితే డెఫినెట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ మీరు కొట్టేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు నవంబర్లో మనకు ఎస్ఎస్సి జీడీ నుంచి కూడా భారీ నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు నుండి మీరు కనుక ఒక ప్రణాళికాబద్ధంగా కనుక మీరు కనుక ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మీరు ఎస్ఎస్సి జీడీనైనా కానీ కొట్టేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ సంవత్సరం డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణలో అత్యంత భారీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ పడేటటువంటి అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీలో మనకు 5% రిజర్వేషన్ ఉంటుంది. దాదాపుగా ఒక 11,000 చిల్లర అక్కడ పడేటటువంటి అవకాశం ఉందంటున్నారు. దాదాపుగా 500కు పైగా పైచిలుకు పోస్టులు మనకు 5% రిజర్వేషన్తో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ జాబ్ మిస్ అయ్యిందో, మెయిన్స్ రాత పరీక్ష రాసి ప్రిపేర్ అయ్యి మొన్న రీసెంట్గా మెరిట్ లిస్ట్లో లేరో, మీరు మీ యొక్క ప్రిపరేషన్ను కఠినతరం చేయండి. ప్రిపేర్ కండి. రెగ్యులర్గా ప్రిపేర్ అవుతే ఏదో ఒక జాబ్ వస్తుంది. దీంతోపాటు మరి మనం అనేది ఎప్పుడూ కూడా మరి ఏపీలో కూడా మరి మీ ఏపీలో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉందంటే, ఈ సంవత్సరం అయితే ఎటువంటి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ 2019 నుంచి సరైనటువంటి రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. కాబట్టి మనకు 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్లో 100% మన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్ పడేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఈసారి అన్ని రకాలైనటువంటి పోస్టులు అంటే సివిలు, ఏఆర్, ఏపీఎస్పీ, జైలు వార్డెను, అలాగే ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అన్నీ 5 రకాల పోస్టులతోని మనకు కూడా మంచి నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకసారి మీరు గమనించండి. లాంగ్ రన్ ప్రిపరేషన్ పెట్టుకొని కనుక ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఆర్థిక స్తోమత బాగా ఉందంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. లేదా ఆర్థిక స్తోమత నాకు బాగాలేదంటే మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ అయినా కానీ రోజుకు 4 నుంచి 5 గంటలు చదవడానికి ట్రై చేయండి. మీరు 6 నుంచి 8 నెలలు కనుక కష్టపడి చదివినట్లయితేనే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో కటాఫ్లు ఎలా దిగినాయని చెప్పేసి విషయం కూడా మీరు చూసినారు. కాబట్టి దీన్ని జ్ఞప్తికి పెట్టుకుని నెక్స్ట్ నోటిఫికేషన్లో కనుక నువ్వు కనుక సక్సెస్ కావాలంటే ఈ వీడియో చూసినటువంటి ఈ రోజు నుంచి నీ యొక్క ప్రిపరేషన్ను నువ్వు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషనే కాదు, ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 నోటిఫికేషన్లతో పాటు సెంట్రల్ నోటిఫికేషన్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి నుంచి కూడా భారీ స్థాయిలో మనకు నోటిఫికేషన్లు వెలువడేటటువంటి అవకాశం ఉంది. మీరేమి అధైర్యపడొద్దు. ఒక అవకాశం మాత్రమే మీరు కోల్పోయారు. సరే, ఇంకొంతమంది అనొచ్చు మాకు ఏజ్ లేదని చెప్పేసి. మీరేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ పోలీస్ నోటిఫికేషన్లో మనకు డెఫినెట్గా 2 సంవత్సరాల వయోపరిమితి డెఫినెట్గా పెంచుతారు. అందరికీ కూడా అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. మీకు ఉపయోగపడేటువంటి అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ స్టడీకి సంబంధించినటువంటి క్లాసెస్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేసేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నాము. మీరు ఎక్కడ ఆధారపడద్దు. ముందు మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి. వచ్చే సంవత్సరం నువ్వు కనుక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా నిలవాలి అనుకుంటే నువ్వు నీ ప్రిపరేషన్ను ఇప్పుడే స్టార్ట్ చేసి ఉండాలి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. కామెంట్ బాక్స్ పక్కన ఉన్నటువంటి హైప్ బటన్ మీద ఓసారి ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.